నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం 100 రోజులు పాలన ఏ రకంగా సాగింది? ఇలా చూస్తుండగానే 100 రోజులు అయిపోయింది. అయితే వైఎస్ఆర్సీపీ మాట్లాడే అంశం ఒకటి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాట్లాడే అంశం ఒకటి. పూర్తిగా 100 రోజుల్లోనే ఏపీని ముంచేశారని వీళ్ళంటే 100 రోజులు చాలా కష్టాలు పడ్డాం, ఇంకా పడాల్సిన అవసరం ఉంది, అయినా శ్రమిస్తాం, ప్రజల క్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం కోసం అద్భుతంగా పాలన సాగిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది క్యాబినెట్ భేటీలోని. సో ఈ అంశం ఇలా నడుస్తుంటే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక బిగ్ షాక్. బాలినేని శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లా కంచుకోట అయింది. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రులు, చాలా పవర్ఫుల్. జగన్మోహన్ రెడ్డి గారు కొంత కుటుంబ సభ్యులు, ఇంట్లో మనిషి బయటికి పోవడం ఏంటి, ఇది పెద్ద ఎత్తున చర్చ. సరే, ఆయన బయటికి వెళ్ళే వాళ్ళు ఓకే, కొన్ని రోజులు ఏమన్నా గ్యాప్ ఇచ్చారంటే అది లేదు. పవన్ కళ్యాణ్ గారితో భేటీ, జనసేన తీర్థం. అందులోని జనసేనకి బాలినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం బంధువు వెళ్తున్నారు అంటే ఇంకా పెయిన్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎక్కువగా అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, పర్సనల్గా కూడా. జగన్ అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. యుద్ధం అంతా వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అన్నది ఎన్నికల తర్వాత, కానీ ఎన్నికలకు ముందైతే జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అనేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత డైరెక్ట్గా అయితే అనేవారు కాదు. ఏదో కొడాల నాని గారు, రోజా గారు వీళ్ళు మాట్లాడేవారు. కానీ మరి బాలినేని గారు వెళ్తున్నారు. ఇంకా ఈయనతో పాటు పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ముఖ్య నేతలు కూడా ఆయన వెనకాతలు వస్తారట. వాసు గారు ఫాలోవర్స్ చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఎమ్మెల్యే క్యాడర్ లాంటి వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ వస్తే పరిస్థితి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు అంటే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచ రికార్డు? పంచాయతీ శాఖ తరపున ఎవరో కూడా గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు ఇప్పటికి వచ్చి నిర్వహించలేదా, ఇదంతా తూచ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మరొక వైపు జమిలీ ఎన్నికలకు, ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలు, 2 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పి మరొక వైపు ట్రోల్ అయ్యే పరిస్థితి. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం. సో అది రేపు శీతాకాల సమావేశాల్లో దాని మీద ఒక క్లారిటీ తీసుకుని వస్తుంది. అదే జరిగితే మరి 2 ఏళ్ళు ఎన్నికలు వస్తే తెలంగాణలో బీఆర్ఎస్కి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జోషే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నలుగుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కాలపాలెం బుజ్జి గారు, రాధారంగ మిత్రమండలి బీజేపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు, ఏంటి బాలినేని శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం, పూర్తి స్థాయిలో సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన నేపథ్యం చాలా పెద్ద దెబ్బ వైఎస్ఆర్సీపీకి. ఓకే, మిగతా వాళ్ళు వెళ్ళడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులు పార్టీని వదిలి వెళ్ళడం, అందులో జనసేనలోకి వెళ్తుండడం, ఎలా చూడాలి, ఏం జరిగింది? సార్, అతను పార్టీలో ఉండి పార్టీని విమర్శ ఇలాంటివి చేసి ఉంటే దాని మీద మనం స్పందించవచ్చు, కానీ